హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి విషయం గురించి మనం మాట్లాడుకుందామా. ఒక చిన్ని గింజ ఉంటుంది, ఒక సీడ్. అది కనుక నేల మీద ఉంటే దాన్ని చీమలు తినాలని చెప్పి ప్రయత్నిస్తాయంట. ఒకవేళ ఆ చీమలు తినకుండా చూడకుండా ఉంటే అదేమవుతుందంటే ఆ భూమిలో అది నాటబడి అది చిన్ని మొలకగా తయారవుతుంది. ఆ మొలకగా తయారైనప్పుడు దాన్ని పక్షులు తినాలని చూస్తాయంట. ఒకవేళ ఆ పక్షులు చూడకుండా అది వాటి నుంచి తప్పించుకుంటే అదేమవుతుంది, ఒక మొక్కగా తయారవుతుంది. అది మొక్క అయినప్పుడు గేదెలు, ఆవులు కానీ, తర్వాత ఏదంటే మేకలు, గొర్రెలు ఇలాంటి పశువులు తినాలని చూస్తాయంట. వాటి నుంచి తప్పించుకొని అది ఒకవేళ పెద్ద వృక్షమైనప్పుడు ఏవైతే దాన్ని తినాలని చూసినాయో ఈ చీమలు కానీ, అలాగే పక్షులు కానీ, అలాగే ఈ యానిమల్స్ కానీ ఏవైనా కూడా ఇవన్నీ కూడా దాని కింద వచ్చి చేరుతాయంట. అలాగే మనం కూడా లైఫ్లో చాలా హర్డిల్స్, కష్టాలు దాటుకొని పైకి వచ్చి ఒక ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు, ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మనల్ని హేళన చేసిన వాళ్ళు, మనకి దగ్గర డబ్బు లేదని దూరం పెట్టిన వాళ్ళు, మన స్థితి బాగలేదని దూరం పెట్టిన వాళ్ళు, వీళ్ళంతా కూడా మన దగ్గరికి వస్తారంట. సో మనము అలా ఉన్నత స్థితిలో ఒక మంచి స్టేజ్లో రావాలంటే దానికోసం మనం చేయాల్సింది మంచి పట్టుదల ఉండాలి. అలాగే చాలా కష్టపడాలి, శ్రమతో కూడిన పని. ఒక మంచి పొజిషన్కి రావాలంటే అంత ఈజీగా రాదు. ఒకవేళ నువ్వు ఈ కష్టపడి శ్రమపడే టైంలో నువ్వు కనుక దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు చేయాలనుకుంటే నీకు వచ్చే సక్సెస్ అది ఒక తాత్కాలికంగానే ఉంటుంది. లైఫ్ లాంగ్ నువ్వు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయాలంటే, లైఫ్ లాంగ్ ఒక మంచి పొజిషన్లో ఉండాలంటే కంపల్సరిగా నీ దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాలి. దేవుణ్ణి పక్కన పెట్టి నువ్వు చేసే ఏ పని కూడా నీకు కొంతవరకు సక్సెస్ ఇస్తుందేమో కానీ ఆ సక్సెస్ లైఫ్ లాంగ్ నీతో ఉండదు. అలాగే దేవుడు చెప్తున్నాడు కదా, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యుద్ధకు రండి అని. సో ఆయన పాదాల వల్ల చెంత ఉన్నట్లయితే మనం చేసే ప్రతి పనిలో ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఆ బ్లెస్సింగ్స్ మనకి ఇక్కడ దాకా ఉంటాయి.